నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 17వ శ్లోకం. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు కిం కర్మ కిం అకర్మ. సో కర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో కర్మతత్వం గురించి విద్వాంసులు కూడా మోహితులవుతూ ఉంటారు. అందుకని నేను నీకు ఇప్పుడు అది విశదంగా చెప్తాను అని చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః. సో కర్మతత్వం అనంగానే 3 వర్డ్స్ ఇక్కడ తీసుకొస్తున్నారు, కర్మ, వికర్మ, అకర్మ. సో ఇవన్నీ కూడా తెలుసుకోదగినవి అర్జున. ఎందుకంటే కర్మతత్వం చాలా నిగూఢమైనది. అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మణః గతి అంటే కర్మ యొక్క తత్వము చాలా గహనమైనది, నిగూఢమైనది. సో అది తెలుసుకుని నువ్వు ఆ రకంగా కర్మని చేస్తే నీ ముముక్షువుల్లాగా నువ్వు కూడా మోక్షాన్ని పొందగలుగుతావు. అందుకని నేను నీకు కర్మణో హ్యపి బోద్ధవ్యం, నేను నీకు కర్మ గురించి బోధిస్తాను, వికర్మ గురించి బోధిస్తాను, అకర్మ గురించి బోధిస్తాను. అది తెలుసుకో అర్జున, ఇవన్నీ తెలుసుకోదగినవి. ఇవి తెలుసుకుని నువ్వు ఆ రకంగా కర్మ చేస్తే నువ్వు నీ ముముక్షువుల్లాగా నువ్వు కూడా మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ కర్మ అంటే ఏంటి? కర్మ అంటే మన శాస్త్రం ప్రకారం చేయవలసిన పని. వికర్మ అంటే నిషిద్ధ పనులు. అంటే ఎవరికైనా కూడా ఆయా ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా ఒక చెయ్యవలసిన పని ఉంటుంది, చెయ్యకూడని పని ఉంటుంది. సో చెయ్యవలసిన పని కర్మ, చెయ్యకూడని పని వికర్మ. సో అది తెలుసుకోవాలి మనం. మనకి తెలియకపోతే మన పెద్దవాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ ని, మన గురువుల్ని అడిగి తెలుసుకుని ఆ రకంగా మనం కర్మల్ని చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ అకర్మ. అకర్మ అంటే లిటరరీ మీనింగ్ చూస్తే పని చేయకుండా ఉండడం. కానీ ఇక్కడ భగవానుడి పని చెయ్యొద్దు అని చెప్పట్లా, పనిని అంటుకోకుండా చేయమని చెప్తున్నారు. సో పని చేస్తూనే దాన్ని అంటుకోకుండా ఉండడం అకర్మ. అది అట్లా చెయ్యాలి పని అని భగవానుడు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో రాబోయే శ్లోకాల్లో మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. క్లీం కృష్ణాయ నమః.